హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్ CSIR ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ బయాలజీ అనేటువంటి ఈ యొక్క కేంద్ర ప్రభుత్వ సంస్థలో మల్టీ టాస్కింగ్ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ అయితే తాజాగా విడుదల చేశారు. సో దీనికి సంబంధించిన ఆన్లైన్ అప్లికేషన్ అనేది మనకు 5th మార్చ్ 2026 నుంచి అయితే స్టార్ట్ అయింది. సో దీనికి సంబంధించి లాస్ట్ డేట్ ఆఫ్ అప్లికేషన్ వచ్చేసి మనకు 4th ఏప్రిల్ 2026 వరకు అయితే ఉంటుంది. సో లాస్ట్ మినిట్ రష్ వరకు వెయిట్ చేయకుండా ఖచ్చితంగా మీరు ఈ యొక్క ఆన్లైన్ అప్లికేషన్ అనేది స్టార్ట్ అయింది కాబట్టి వెంటనే దీనికి సంబంధించిన అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేయండి. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వ సంస్థలో మనకు కేవలం 10th క్లాస్ ద్వారా మాత్రమే మనకు ఈ యొక్క మల్టీ టాస్కింగ్ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేశారు కాబట్టి ఈ యొక్క అవకాశం మళ్ళీ రాదు కాబట్టి వెంటనే దీనికి సంబంధించిన ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోండి. సో దీంట్లో మనకు ఇంటర్మీడియట్ అడిగారు, కానీ ఇంటర్మీడియట్ అనేది మ్యాండేటరీ కాదు, కేవలం డిసేబుల్గా అడిగారు. సో దీంట్లో వేకెన్సీస్ చూసినట్లయితే మనకు 8 ఖాళీలు అయితే ఉన్నాయి. ఈ 8 ఖాళీలలో మనకి అన్రిజర్వ్డ్ కేటగిరీకి 5 పోస్టులు అయితే ఉన్నాయి. ఎస్సీకి 1 పోస్ట్ రిజర్వ్ చేశారు. ఓబీసీలో నాన్ క్రిమినల్ వారికి 1 పోస్ట్ అయితే ఖాళీ చేశారు. ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ వారికి 1 పోస్ట్ అయితే ఖాళీగా ఉంచారు. కాబట్టి అన్ని కేటగిరీల వారికి అయితే ఖాళీ అయితే ఉంటాయి. సో ఎవరైనా మేల్ అండ్ ఫీమేల్ ఎవరైనా కూడా దీంట్లో ఆన్లైన్లో అప్లై అయితే చేసుకోవచ్చు. సో దీంట్లో మనకి ప్రాంతాలతోటి, రాష్ట్రాలతోటి అండ్ లాంగ్వేజ్తో భేదాలు లేకుండా ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు. ఇది కేంద్ర ప్రభుత్వ సంస్థ కాబట్టి సో ఈ సంస్థలో అందరూ పనిచేసే అవకాశం ఉంటుంది. అందరికీ ఈక్వల్ ఆపర్చునిటీస్ అయితే ఉంటాయి. సో దీనికి సంబంధించి ఏజ్ లిమిట్ వచ్చేసి మనకు 18 to 25 years మధ్యలో ఉండాలని చెప్పేసి నోటిఫికేషన్లో కండిషన్ అయితే ఉంది. అదేవిధంగా ఎవరైతే ఈ యొక్క ఉద్యోగాలకు సెలెక్ట్ అవుతారో వారికి పే లెవెల్ 1 కింద పే చేస్తారు. సో స్టార్టింగ్ స్టేజ్ వచ్చేసి మనకు 18,000 రూపీస్ నుంచి మనకు 56,900 రూపాయల వరకు శాలరీ అయితే ఉంటుంది. సో పే మ్యాట్రిక్స్ వచ్చేసి మనకు 7th CPC ప్రకారం అయితే పే చేస్తారు. కాబట్టి ఈ యొక్క ఉద్యోగాలు మళ్ళీ వచ్చే అవకాశం లేదు కాబట్టి వెంటనే దీనికి ఆన్లైన్ అప్లికేషన్ అయితే చేసుకోండి. సో ఈ యొక్క ఉద్యోగం సెలెక్ట్ అయిన వారు ఏ విధంగా వర్క్ చేయాల్సి ఉంటుంది అంటే ఖచ్చితంగా ఫిజికల్ మెయింటెనెన్స్ ఆఫ్ రికార్డ్స్ ఆఫ్ సెక్షన్లో ఉన్నటువంటి ఫిజికల్ రికార్డ్స్ అనేవి మెయింటైన్ చేస్తూ ఉండాలి. అదేవిధంగా జనరల్ క్లీన్లెస్ అండ్ అప్ కీపింగ్ of the section, carrying of files and documents of other sections, photocopying, delivering a doc, opening and closing of the section room, dusting of furniture, preparation, supply of tea, coffee, officials, guests and other assigned superior officers అని చెప్పేసి మనకు ఏదైతే ఆఫీస్లో మనకు కాఫీ పెట్టడంతో మొదలుకుంటే మనకు ఆఫీస్ మెయింటెనెన్స్, అదేవిధంగా జిరాక్స్లు తీయడము, అదేవిధంగా సెక్షన్ మెయింటైన్ చేయడము, సో ఈ అంత వర్క్ అంతా కూడా ఉంటుంది. సో ఇది మనకు మల్టీ టాస్కింగ్ కాబట్టి అన్ని రకాల వర్క్స్ అనేవి ఉంటాయి. సో ఈక్వల్ టు మనకు అటెండర్ పోస్ట్తో సమానంగా ఉంటుంది కాబట్టి ఇది చాలా అద్భుతమైన అవకాశం. కేవలం 10th పాస్ అయిన వారు మాత్రం దీనికి అప్లై అయితే చేసుకోండి. సో కేవలం ఒకే ఒక ఎగ్జామ్ ద్వారా మనకు ఈ యొక్క ఫైనల్ లిస్ట్ అనేది సెలెక్ట్ చేస్తారు. సో ఎగ్జామినేషన్లో వచ్చేసి మనకు OMR బేస్డ్ కంప్యూటర్ ఆబ్జెక్ట్ టైప్ ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. ఈ యొక్క ఎగ్జామినేషన్లో మనకు 10th స్టాండర్డ్, సో మనకి ఇంగ్లీష్ అండ్ హిందీలో మనకు ఉంటుంది కాబట్టి ఇంగ్లీష్ అండ్ హిందీలో ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో వారు ఇంగ్లీష్లో ఫ్లూయెంట్ ఉంటే ఇంగ్లీష్ ఎగ్జామ్ రాయొచ్చు, హిందీ అంటే హిందీ రాయొచ్చు. సో 2 లాంగ్వేజ్లో ఉంటుంది కాబట్టి సో 10th క్లాస్ స్టాండర్డ్ ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. 10th క్లాస్లో ఉన్న సిలబస్ ప్రకారమే మనకి క్వశ్చన్లు అయితే వస్తాయి. సో దీంట్లో మనకి 150 క్వశ్చన్లు అయితే ఉంటాయి. ఈ యొక్క ఎగ్జామినేషన్ మనకి 2 hours మనం కంప్లీట్ చేయాల్సి ఉంటుందని చెప్పేసి నోటిఫికేషన్లో క్లియర్గా తెలియజేశారు. సో దీనికి సంబంధించి సిలబస్ చూసినట్లయితే మనకు జనరల్ ఇంటెలిజెన్స్, క్వాంటిటేటివ్ అప్టిట్యూడ్, జనరల్ అవేర్నెస్, ఇంగ్లీష్ లాంగ్వేజ్. సో దీంట్లో మనకి 25 అండ్ జనరల్ అవేర్నెస్ అండ్ ఇంగ్లీష్కి 50 మార్క్స్ అయితే ఉంటాయి. సో దీంట్లో మనకి ఒక్కొక్క క్వశ్చన్ వచ్చేసి మనకు 3 మార్క్స్ క్యారీ చేస్తుంది. సో ఒక నెగిటివ్ మార్క్ అనేది మనకు వెళ్తుంది, అంటే ఒక రాంగ్ ఆన్సర్ చేస్తాం కదా, సో రాంగ్ ఆన్సర్ చేసిన దానికి ఒక నెగిటివ్ మార్క్ అనేది మనకు డిడక్ట్ అవుతుంది. కాబట్టి ఈ విషయాన్ని కూడా అభ్యర్థులు గమనించి ఖచ్చితంగా మీరు కరెక్ట్ ఆన్సర్ని ప్లేస్ చేసినట్లయితే మనకు ఎక్కువ మార్క్స్ స్కోర్ చేసే అవకాశం అయితే ఉంటుంది. సో ఇక్కడ మనకి మల్టీ టాస్కింగ్ సంబంధించిన పొజిషన్లో మనకు ఫైనల్ మెరిట్ లిస్ట్ వచ్చేసి మనకు కేవలం ఈ యొక్క కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్లో ఏదైతే మనకు వచ్చిన మార్క్స్ ఉంటాయో ఆ యొక్క మార్క్స్ ద్వారా మాత్రమే మనకు ఈ మెరిట్ లిస్ట్ అనేది రెడీ చేస్తారు. సో మెరిట్ లిస్ట్ అనేది రెడీ చేసిన తర్వాత మనల్ని సెలక్షన్ ప్రాసెస్ అనేది మనకు బోర్డు చూసుకుంటుంది. కాబట్టి ఈ యొక్క విషయాన్ని అభ్యర్థులు గమనించండి. సో ఒకవేళ ప్రిఫరెన్స్ అనేది మనకి ఏ విధంగా ఉంటుంది అంటే ఖచ్చితంగా క్యాండిడేట్స్ తక్కువ నెగిటివ్ మార్క్స్ ఎవరైతే వచ్చారో వారిని ఈ యొక్క షార్ట్ లిస్ట్ అనేది రెడీ చేస్తారు. అదేవిధంగా డేట్ ఆఫ్ బర్త్లో హయ్యర్ డేట్ ఆఫ్ బర్త్ ఏదైతే ఉంటుందో వారిని అయితే ఫస్ట్ ప్రిఫరెన్స్ తీసుకుంటారు. అదేవిధంగా ఎసెన్షియల్ క్వాలిఫికేషన్లో ఎర్లియర్గా ప్లేస్ చేసిన హయ్యర్ క్వాలిఫికేషన్ ఎవరైతే ఉందో వారిని అయితే తీసుకుంటారు. ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో విచ్ ఫస్ట్ నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్ అపియర్. సో ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో
ఫస్ట్ నేమ్ ఎవరైతే ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో వస్తుందో వారిని అయితే సెలెక్ట్ చేసుకుంటామని చెప్పారు. సో ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్లో ఖచ్చితంగా ఈ యొక్క రూల్స్ అనేది ఉంటాయని చెప్పేసి మనకు నోటిఫికేషన్లో క్లియర్గా తెలియజేశారు. సో ఇది మనకు కేంద్ర ప్రభుత్వ సంస్థలో మల్టీ టాస్కింగ్ సంబంధించిన ఉద్యోగం. సో దీంట్లో అప్లికేషన్ ప్రాసెస్ వచ్చేసి మనకు అప్లికేషన్ ఫీ వచ్చేసి మనకు ఉమెన్స్ కానీ ఎస్సీ ఎస్టీలకు కానీ ఫిజికల్ డిసేబుల్స్ ఎక్స్ సర్వీస్మెన్స్కి అయితే ఫీజు తీసుకుంటలేరు. మిగతా ఎవరైతే జనరల్ కేటగిరీస్ ఉన్నారో వారికి 500 రూపీస్ అప్లికేషన్ ఫీ అయితే పే చేయాల్సి ఉంటుంది. సో ఎగ్జామినేషన్ ఫీజు లేదు కాబట్టి ఎవరైనా కూడా అప్లికేషన్ ప్రాసెస్ అనేది చేయడంలో తప్పలేదు. కాబట్టి అవకాశాన్ని మళ్ళీ వదులుకోకండి. సో దీంట్లో ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. సో ఎస్సీకి సంబంధించిన క్యాస్ట్లు ఎవరైతే ఉన్నారో వారికి ఒక 5 సంవత్సరాల రిలాక్సేషన్ అయితే ఉంటుంది. అదేవిధంగా ఓబీసీలో నాన్ క్రిమినల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వారికి అయితే 3 సంవత్సరాల రిలాక్సేషన్ అయితే ఉంటుంది. ఫిజికలీ డిసేబుల్స్ ఎవరైతే ఉన్నారో 40% కంటే ఎక్కువ ఉన్న వారికి 10 ఇయర్స్ ఉంటుంది. ఫిజికలీ డిసేబుల్లో ఎస్సీ కేటగిరీ ఎవరైతే ఉన్నారో వారికి 15 సంవత్సరాల వరకు అయితే ఉంటుంది. ఓబీసీలో నాన్ క్రిమినల్ ఫిజికల్ డిసేబుల్స్ ఉన్న వారికి 13 సంవత్సరాలు. ఎక్స్ సర్వీస్ మెన్ అండ్ ఎనీ అదర్ కేటగిరీ ఉన్న వారికి అయితే మనకి 3 ఇయర్స్ ఆఫ్ ఉంటుంది. ఇంకా మీద కేటగిరీల వారికి రిలాక్సేషన్ అయితే ఉండదు. కాబట్టి ఎవరైతే ఈ యొక్క కేటగిరీకి సంబంధించిన క్యాండిడేట్స్ ఉన్నారో వారికి రిలాక్సేషన్ అయితే ఉంటుంది. కాబట్టి ఈ యొక్క విషయాన్ని అభ్యర్థులు గమనించండి. సో నాకు తెలిసి ఖచ్చితంగా ఈ యొక్క ఉద్యోగం అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. సో మీరు అప్లై చేసుకున్నట్లయితే ఈజీగా ఉద్యోగం సంపాదించే అవకాశం అయితే ఉంటుంది. సో దీనికి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ అనేది మీకు డౌట్ ఉంటే కనుక ఖచ్చితంగా నాకు కామెంట్ సెక్షన్లో అడగండి. దానికి సంబంధించిన వీడియో కూడా చేస్తాను. సో ఎవరో ఎంతమంది అయితే మనకు కామెంట్ చేస్తారో అంతమందికి సంబంధించి వీడియో చేసే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి. అదేవిధంగా మీ యొక్క ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సో దీంట్లో ఖచ్చితంగా మనం అప్లికేషన్ ప్రాసెస్ అనేది మనం కేవలం ఈ యొక్క అఫీషియల్ వెబ్సైట్ ద్వారా మాత్రమే చేయాల్సి ఉంటుంది. మరే ఇతర వెబ్సైట్ ద్వారా మనం అప్లై చేయడానికి అవకాశం లేదు. కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క విషయాన్ని అభ్యర్థులు గమనించండి. దీంట్లో 500 రూపాయల అప్లికేషన్ ఫీ అనేది ఉంటుంది. అది జనరల్ క్యాండిడేట్స్ మాత్రమే పే చేయాలి. మిగతా వారు పే చేయాల్సిన అవసరం లేదు. కేవలం మీ యొక్క డీటెయిల్స్ అనేవి ఎంటర్ చేస్తే మనకు అప్లికేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అవుతుంది. కాబట్టి ఈ యొక్క విషయాన్ని అభ్యర్థులు గమనించండి. సో ఫ్రెండ్స్, ఇది మనకు ఈ యొక్క కేంద్ర ప్రభుత్వ సంస్థలో మనకు మల్టీ టాస్కింగ్ ఉద్యోగం సంబంధించి కేవలం 10th క్లాస్ ద్వారా మాత్రమే ఉద్యోగం కల్పించే మంచి అద్భుతమైన అవకాశం. కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోకండి. ఖచ్చితంగా ఆన్లైన్లో అప్లై అయితే చేసుకోండి. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు మనకి లేటెస్ట్ నోటిఫికేషన్. మళ్ళీ ఒక నోటిఫికేషన్తో మళ్ళీ ముందుకు వస్తాను. అందరికీ సెలవు. నమస్తే, బాయ్, జై హింద్.